హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త అన్బాక్సింగ్ చూస్తున్నాము. అది ఏంటంటే ఈరోజు మనం గేమ్ ప్యాడ్ అనేది అమెజాన్ నుంచి వచ్చింది మనకి. ఇంకా మనం అన్బాక్సింగ్ చేయలేదు. ఇప్పుడు మనం చేస్తున్నాం అన్బాక్సింగ్. చూడండి ఎలా ఉందో కొత్త ప్రోడక్ట్ ఇది. మీ ముందు అన్బాక్స్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నామంటే మన పీసీకి కనెక్ట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయడానికి తీసుకున్నాము. వన్స్ ఈ ప్రోడక్ట్ తీసుకొని అన్బాక్స్ చేసిన తర్వాత ఇందులో ఏమున్నాయో మీకు నేను చూపిస్తాను. టిల్ ఎండ్ దాకా చూడండి. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది అన్నీ మీరు ఇప్పుడు చాలా ఉపయోగపడుతుంది మీకు ఈ ప్రోడక్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన బాక్స్ బయటకు వస్తుంది. ఇది అది వచ్చేసింది. మనం ఎప్పటి నుంచో చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసింది. ఇది ఏ బ్రాండ్ అంటే ఏసర్ కంపెనీ బ్రాండ్ కతానా గేమ్ ప్యాడ్. చూడండి, ఇది వైర్లెస్ కనెక్షన్ ఇచ్చిండు. నైట్రో అంటే కొత్త మోడల్. మనకి ఇవన్నీ స్పెసిఫికేషన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏసర్ కంపెనీ బ్రాండ్, అందుకే ఇది బుక్ చేశాను నేను. ఇప్పుడు దీనికి బ్లూటూత్ ఉంది, కేబుల్ ఉంది, ఇంకా డాంగల్ కూడా ఉందని చూస్తున్నాను. మనం చాలా చూసుంటాము. ఏసర్ బ్రాండ్ అంటే కంప్యూటర్ పెరిఫెరల్కి సంబంధించింది. ఇది కొత్తగా జాయ్స్టిక్ ఇచ్చిండు. ఇదిగోండి, వీడియో ఎంత స్టిక్కర్స్ అన్నీ వేసిండు పక్కన. మనం కట్ చేస్తున్నాం ఇప్పుడు. ఇదిగోండి, మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం. బాక్స్ ఓపెన్ అయింది. అదిగోండి, జాయ్స్టిక్ వచ్చేసింది. గేమ్ ప్యాడ్ నైట్రో బ్రాండ్, ఏసర్ కంపెనీ వాళ్ళది. ఇదిగోండి, ఇదేమో మాన్యువల్. ఒక మాన్యువల్ ఇచ్చిండు, జాయ్స్టిక్ ఇచ్చాడు. ఇంకేమున్నాయి లోపల చూస్తే ఇంకేమీ లేవు. కింద ఉంది కేబుల్. ఓకే, మన కేబుల్ చూసాము. ఇప్పుడు మనకి ఉంది ఈ బాక్స్ పీస్లో జాయ్స్టిక్, కేబుల్ అండ్ మాన్యువల్ మాత్రం ఇచ్చాడు. దీనికి డాంగిల్ రాలేదు. అంటే మనకి ఏదైతే పీసీ అనుకున్నామో ఆ పీసీకి బ్లూటూత్ ఉంటేనే ఇది కనెక్ట్ అవుతుంది. లేదంటే మనం తీసుకున్న కూడా యూజ్ ఉండదు. ఓన్లీ ల్యాప్టాప్ కానీ మీరు టీవీకి కానీ బ్లూటూత్కి కనెక్ట్ చేసుకొని ఆడుకోవచ్చు జాయ్స్టిక్ అనేది. నేను డాంగిల్ ఉందని చెప్పి తీసుకున్నాను. చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో అని. చూడండి, ఇప్పుడు మనకి లైటింగ్స్ వస్తున్నాయి. ఇట్లా మంచిగా ఆడుకోవడానికి లైటింగ్ వస్తాయి. మనం బాగా ఆడుకోవచ్చు. ఇది వైబ్రేషన్స్ కానీ బాగా వస్తుంది. గేమింగ్ నెక్స్ట్ ఎపిసోడ్